నీవు నీ కోసం బతికితే అది పశు ప్రకృతి, నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి. మనిషి అనే కథకు సంబంధించి సరికానిది గుర్తించండి. గ్రీకు దేశానికి గల మరొక పేరు యూనాను. గ్రీకు దేశంలోని ధనవంతుడు జాంతస్ యొక్క బానిస పేరు ఈసఫ్. ఈ కథలో స్థానాల గది వద్ద ఒక నాట్యగత్తె వస్తుంది. ఎవరున్నారంటే బిచ్చగత్తె ఉంది. చిన్న శిశువు, ఇందులో పాత్రలేమీ లేవు. చిన్న శిశువు, యశోద మధ్య జరిగే సంఘటనలు ఉంటాయి. చిన్న శిశువు పాఠ్యాంశంలోని చిన్న శిశువు యొక్క జడలు ఎలా ఉన్నాయి అని కవి పోల్చడం జరిగింది. చింతకాయలు. చిన్న శిశువు ఎవరిలా దర్శనమిస్తున్నాడు? వెంకటేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు. చదవండి, ఆనందించండి. సత్యవ్రతం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి తండ్రి. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని కుమారుడు. హాలికాదేవి ప్రహ్లాదుని తీసుకుని అగ్నిలో దూకింది. ఆమె అగ్నిలో దూకి భస్మం అయ్యింది. నారాయణ నారాయణ అని ఉచ్చరిస్తుంటావు. ఎవరి నారాయణుడు? ఎక్కడ ఉంటాడు? అతని గుణాలు ఏమిటి? ఏమి చేయగలడు వాడు అని ఎవరిని అడిగారు? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని. తండ్రి. నారాయణుడంటే ఈశ్వరుడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు అని ఎవరితో అన్నారు? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. లేదు తండ్రి, ఇది సత్యం. ఆయన సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు అని ఎవరితో అన్నారు? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. నేనే సర్వశక్తివంతుణ్ణి, మూర్ఖుడా, నేను ఈశ్వరుణ్ణి. నారాయణ నారాయణ అనే జపం మాని ఇక నుండి నీవు నా నామాన్ని జపించాలి, తెలిసిందా అని ఎవరితో అన్నారు? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో. లేదు, మీరు నాకు తండ్రి, పూజ్యుడు, కానీ నేను మీ నామాన్ని జపించలేను. మిమ్మల్ని తండ్రిగా గౌరవించగలను అని ఎవరితో అన్నారు? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. ప్రహ్లాదుణ్ణి సముద్రంలో ముంచారు, కొండపై నుండి క్రిందకు తోశారు. హాలికాదేవి ప్రహ్లాదుణ్ణి తీసుకుని అగ్నిలో దూకింది. ఆమె అగ్నిలో దూకి భస్మమైంది. కానీ ప్రహ్లాదుడు క్షేమంగా ఉన్నాడు. ఈ స్తంభంలో నారాయణ్ణి చూపించగలవా అని ప్రహ్లాదుణ్ణి ఎవరు ప్రశ్నించారు? హిరణ్యకశిపుడు. తండ్రి, నారాయణుడు ఇందుగలడు అందులేడు అనే సందేహం వద్దు, అంతటా వ్యాపించి ఉంటాడు అని ప్రహ్లాదుడు ఎవరికి చెప్పాడు? హిరణ్యకశిపుడికి. వెంటనే హిరణ్యకశిపుడు తన గదతో స్తంభాన్ని గట్టిగా కొట్టాడు. అందులో నుండి నృసింహస్వామి ప్రత్యక్షమైనాడు. ఆయన ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్యకశిపుడిని వధించాడు. నీవు తేజశాలివి అవుతావు, మహాత్ముడివి అవుతావు, విద్వాంసుడు అవుతావు అని ప్రహ్లాదుడికి ఎవరు వరం ఇచ్చారు? నృసింహస్వామి. ప్రహ్లాదుడు ధన్యుడు, హరిభక్తి ధన్యం. ఆంధ్రుడై జన్మించుట, ఆంధ్ర భాష మాట్లాడుట ఎన్నో జన్మల తపస్ఫలం. అప్పయ్య దీక్షితులు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మర్రి చెట్టు. మర్రి చెట్టులో నరసింహులు, మర్రి చెట్టు గాలి. నరసింహులు వచ్చేసి యువకుడి పేరు, గ్రామ సర్పంచ్. గాలి వచ్చేసి మర్రి చెట్టు యొక్క నేస్తం. నా బ్రతుకులో స్వార్థం లేదు. నేను ఏది కోరి బతకడం లేదు. నాకేదైనా కోరిక ఉంటే వీలైనంత వరకు ఇతరులకు సహాయపడటమే. ఈ కోరిక కూడా నేను తెచ్చిపెట్టుకుంది కాదు, నా స్వభావంలో ఉంది. మర్రి చెట్టు పాఠ్యాంశం ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది.
పిట్టలు పట్టేవారికి గూడిని పొడిచే ఆచారం ఉందని వాటికి తెలుసు. ఎవరికి తెలుసు అంటే పక్షులకు. మానవ సంపర్కం ఎక్కువగా ఏ పక్షికి ఉంటుందని మర్రి చెట్టు చెప్పింది కాకులకు. ఈ చెట్లన్నీ అనవసరం. వీటి వల్ల చెరువు గట్టు పాడవుతుంది, చేలో నీరు పాడవుతూ ఉంది. వీటిని వేలం వేయించి కొట్టించి వేస్తే పంచాయతీకి కొంత డబ్బు కూడా వస్తుంది. అంతగా అవసరం అనుకుంటే చిన్న పార్క్ వంటిది వేయించుకోవచ్చు. సర్వి చెట్టు వేయిస్తే త్వరగా అక్కరకు వస్తుంది, అమ్ముకుంటే ధర బాగా పలుకుతుంది అని అన్నది ఎవరు? నరసింహులు. అతని మాటలు వింటే నాకు గుండె చెరువయింది. చావటానికి భయపడి కాదు, చావాలంటే మా జాతికి భయమేమీ లేదు. నా గుండె చెరువయింది అతని నిర్లక్ష్యానికి. మా ఉద్దేశాలను మేము మానవులకు మళ్ళీ పైకి చెప్పుకోకపోయినా మాకు ప్రాణం అనేది ఉందని, నాతో ఇంత పరిచయమున్న అతనికి తట్టకపోవడం నాకు ఆశ్చర్యం వేసింది అన్న మాటలు ఎవరన్నారంటే మర్రి చెట్టు. మాకు ప్రారంభం లేకపోతే మేము ఎలా పెరుగుతున్నాం? మర్రి చెట్టు విచారిస్తూ ఊరికే కూర్చోవడం ఎందుకని నేను చిగర్చటానికి ప్రయత్నిస్తున్నాను అన్న మాటలు పలికిందెవరు? మర్రి చెట్టు. కొన ఊపిరితో ఉన్న దానికి రంగరించి చిగర్చడానికి ప్రయత్నించడమే నా ధర్మం అని పలికిందెవరు? మర్రి చెట్టు. స్వాగతం. స్కెచ్. నాకు సంబంధించిన పాఠ్యాంశం మర్రి చెట్టు. ఇతర పక్షులతో కలిసి జీవించడానికి ఇష్టపడని పక్షి కాకి. భారతదేశాన్ని లోగడ ప్రేమించాను, కానీ ఇప్పుడు భారత భూమిలోని ప్రతి ధూళికణం నాకు అత్యంత పవిత్రం. ఇది నాకొక తీర్థస్థానం అని ఎవరన్నారంటే వివేకానందుడు. ఎవరితో అన్నాడంటే అమెరికా పత్రికా విలేకరుతో అన్నారు. చదవండి, ఆనందించండి, ఆచరించి చూపాలి. ఇందులో పాత్రలు వచ్చేసి రామకృష్ణ పరమహంస, ఒక తల్లి, అబ్బాయి. తల్లి వచ్చేసి 6 ఏళ్ల కుమారుడి యొక్క తల్లి. స్వామి, మా అబ్బాయి ఎంత చెప్పినా వినిపించుకోకుండా పదే తీపి తింటున్నాడు. ఈ అలవాటును వాడితో ఎలాగైనా మాన్పించండి అని ఎవరిని కోరారు? తల్లి రామకృష్ణ పరమహంసను కోరింది. అమ్మ, 1 వారం రోజులు తర్వాత మీ అబ్బాయిని తిరిగి నా వద్దకు తీసుకురండి అని అన్నది రామకృష్ణ పరమహంస తల్లితో. అమ్మ, మరో 1 వారం రోజుల తర్వాత మీ అబ్బాయిని తీసుకొని మళ్ళీ నా వద్దకు రండి అని అన్నది రామకృష్ణ పరమహంస తల్లితో. పరమహంస బాబుతో, బాబు తీపి తినొద్దు అని ఎన్నోసారి వచ్చినప్పుడు చెప్పాడు. 3వసారి, స్వామి, మా అబ్బాయి మీరు చెప్పగానే తీపి తినడం మానేశాడు. చాలా సంతోషం. కానీ ఇలా చేయడానికి 2 వారాల సమయం ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. అంది ఎవరు? తల్లి రామకృష్ణ పరమహంసతో. అమ్మ, మీరు నా దగ్గరకు మొదటిసారి వచ్చినప్పుడు తీపి అతిగా తినే అలవాటు నాకు ఉంది. నేను తినడం మానేసినప్పుడు మీ అబ్బాయికి తీపి తినకూడదని చెప్పే నాకు ఉంటుంది. ఆ అలవాటు మానుకోవడానికి నాకు 2 వారాల సమయం పట్టింది. అందుకే అలా చెప్పాను. ఇతరులు తమ చెడు అలవాట్లు మానుకోవాలని చెప్పే ముందు మనం సక్రమంగా ఉండాలి కదా. మనం
ఆచరించకుండా ఇతరులకు చెప్పే అర్హత మనకు లేదు. రామకృష్ణ పరమహంస తల్లితో చెప్పి చేయడం కన్నా చేసి చెప్పడం మేలు. రామకృష్ణ పరమహంస వెన్నెలలో పడవ ప్రయాణం చేస్తూ వికసించిన మల్లెపూలను ఆగ్రిస్తే కలిగే అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది. సుబ్రహ్మణ్య భారతి. రామకృష్ణ పరమహంస పాత్రదారుగా ఉన్న కథ ఏది? ఆచరించి చూపాలి, చెప్పి చేయడం కన్నా చేసి చూపడం మేలు అన్న మాటలు ఎవరివి? రామకృష్ణ పరమహంస. నెక్స్ట్ లెసన్ వచ్చేసి పద్య పరిమళం. ఇందులో పాత్రలు ఏమి ఉండవు, పద్యాలు ఉంటాయి. అలాగే కవి యొక్క శతకాలు ఉంటాయి, అవి చూసుకోవాలి. నెక్స్ట్ చదవడం, ఆనందించడం. ఆశా పాత్ర. ఇంద్రసేనుడు, విశాల రాజానికి రాజు, బిచ్చగాడు, ఈ 2 పాత్రలు ఉంటాయి. ఏం కావాలో కోరుకో అని ఎవరితో అన్నారు? ఇంద్రసేనుడు బిచ్చగాడితో. నేను కోరుకున్నది మీరు ఇవ్వలేరు మహారాజా అని అన్నది ఎవరంటే బిచ్చగాడు. జోలే నుండి భిక్షా పాత్రను తీశాడు. బిచ్చగాడు ఖాళీ పాత్ర రాజుకి చూపించాడు. ఈ పాత్ర నిండుగా ధనం చేయండి చాలు మహాప్రభు అన్నాడు. వెండి వజ్రాలు తెచ్చి నిండుగా పోయండి. రాజు తన పరివారాన్ని ఆజ్ఞాపించాడు. వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు, బంగారం, వెండి ఆభరణాలు అన్నీ తెచ్చి భిక్షపాత్రలో పోశారు. అయినా సరే పాత్ర ఖాళీగానే ఉంది. ఏనుగులను, రథాలను, గుర్రాలను, సైనికులను ఇంకా అన్నింటినీ ఉంచాడు. అయినా పాత్ర ఖాళీగానే ఉంది. సామంతులను, మంత్రులను, అంతఃపురంలోని రాణులను కూడా ఉంచాడు. ప్రజలంతా స్వచ్ఛందంగా అందులోకి ప్రవేశిస్తామన్నారు. అయినా సరే భిక్షపాత్ర ఖాళీగానే ఉంది. బిచ్చగాడు పెద్దగా నవ్వుతూ, మహారాజా, ఈ పాత్ర మనిషి ఆశలకు మూలమైన మానవ కపాలం పుర్రెతో తయారయ్యింది. ఇది ఒక ఆశా పాత్ర. ఒకటి లభిస్తే ఇంకొకటి ఆశించే మనిషి నైజం స్వభావంతో తయారైన పాత్ర ఇది. మొత్తం ప్రపంచాన్నే మింగేస్తుంది. ఆశ ఉన్నంత వరకు అందరూ బిచ్చగాళ్లే అన్నాడు. తేనె కన్నా మధురంగా తెలుగుదనం మా కంటి వెలుగు. ఆరుద్ర. మన విశిష్ట ఉత్సవాల గురించి చదువుకోవాలి. ఇందులో పాత్రలు ఏమీ ఉండవు.